అహల్యకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ నీలిమ అహల్య ఇంకా స్పృహలోకి రాకపోవడంతో గౌతమ్తో ఈ విధంగా అంటూ ఉంటుంది. ఇప్పటి వరకు అహల్య స్పృహలోకి రాలేదు గౌతమ్. ఇలా స్పృహలోకి రాకపోతే డెలివరీ చేయడం చాలా కష్టం. తల్లికి బిడ్డకు ఇద్దరికీ ప్రమాదమే అని చెప్పి అంటూ ఉంటే, వద్దు డాక్టర్, దయచేసి అలా అనకండి, అహల్య తప్పకుండా స్పృహలోకి వస్తుంది అని చెప్పి ఎంతో ప్రేమగా అహల్య వైపు చూస్తూ, అహల్య ప్లీజ్ అహల్య, ఒక్కసారి కళ్ళు తెరువు, మనం ఎంతో కష్టపడి ఇక్కడి వరకు వచ్చాము, ఇప్పుడు మనం మధ్యలో ఓడిపోకూడదు, ప్లీజ్ అహల్య ఒక్కసారి కళ్ళు తెరువు, ఆ బిడ్డ లేకపోతే నా బ్రతుక్కి అర్థమే లేదు, ఇక్కడి వరకు వచ్చిన తర్వాత నన్ను మధ్యలో ఎలా వదిలేస్తావు అహల్య, ప్లీజ్ ఒక్కసారి కళ్ళు తెరువు అని చెప్పి గౌతమ్ ఎంతో ఎమోషనల్గా అహల్యతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక దాంతో ఒక్కసారిగా అహల్య కళ్ళు తెరుస్తుంది. గౌతమ్ చాలా సంతోషపడతాడు. డాక్టర్ అదిగోండి అహల్య కళ్ళు తెరిచింది, ఇప్పుడు డెలివరీ చేయండి డాక్టర్ అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా అహల్యకు నొప్పులు వస్తూ ఉంటాయి. డాక్టర్ అహల్యతో ఒక్కసారి పుష్ చేయి అహల్య, పుష్ చేయి అని చెప్పి అంటూ ఉంటే గౌతమ్ కూడా అహల్యకు సపోర్ట్ చేస్తూ, అహల్య నేను నీ పక్కనే ఉన్నాను, ఒక్కసారి పుష్ చేయి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఆ విధంగా బేబీ బయటకు వస్తూ ఉండడంతో, అహల్య ఒక్కసారి పుష్ చేసావంటే బేబీ బయటకు వచ్చేస్తుంది, ప్లీజ్ ఒక్కసారి పుష్ చేయని చెప్పి అలా డాక్టర్ అంటూ ఉంటారు. ఇక ఒక్కసారిగా బేబీ బయటకు వచ్చి ఏడుస్తూ ఉంటుంది. బేబీ ఏడుపు వినగానే అహల్య గౌతమ్ ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడుతూ ఉంటారు. డాక్టర్ పుట్టిన బేబీని గౌతమ్ చేతిలో పెడుతూ, ఇదిగోండి గౌతమ్ మీ బేబీ అని చెప్పి అంటూ ఉంటే, గౌతమ్ పుట్టిన బేబీని ఎత్తుకొని ముద్దాడుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మొత్తానికి ఆ విధంగా అహల్య బిడ్డకు జన్మనివ్వడంతో గౌతమ్ అహల్య ఇద్దరు అయితే చాలా హ్యాపీగా ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.